ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 111 బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 10 మ్యాచ్లు జరగగా గుజరాత్ జెయింట్స్ 4 మ్యాచ్లో విజయం సాధిస్తే బెంగాల్ వారియర్స్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. సీజన్ 10 పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 18 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జెయింట్స్ 10 మ్యాచ్ల్లో విజయం సాధించి 8 మ్యాచ్ల్లో ఓడిపోయి 55 పాయింట్లతో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. బెంగాల్ వారియర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 17 మ్యాచ్లు ఆడిన బెంగాల్ వారియర్స్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించి 8 మ్యాచ్ల్లో ఓడిపోయి 2 మ్యాచ్లు టైగా ముగించుకొని 44 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ 7: మనేందర్ సింగ్ రైడర్, శ్రీకాంత్ జాదవ్ రైడర్, నితిన్ కుమార్ రైడర్, వైభవ్ గార్జే రైట్ కవర్ డిఫెండర్, జస్కిరత్ సింగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, శుభం షిండే రైట్ కార్నర్ డిఫెండర్, ఆదిత్య షిండే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. గుజరాత్ జెయింట్స్ స్టార్టింగ్ 7: రాకేష్ హెచ్ఎస్ రైడర్, ప్రతీక్ దయ్యా రైడర్, రోహిత్ గులియా ఆల్రౌండర్, మొహమ్మద్ నబీ బక్స్ ఆల్రౌండర్, దీపక్ సింగ్ రైట్ కవర్ డిఫెండర్, సోంబీర్ డిఫెండర్, ఫజల్ అట్రాచలి లెఫ్ట్ కవర్ డిఫెండర్. ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో రెండు టీములు గెలిచి వస్తున్నారు. గుజరాత్ జెయింట్స్ చూసుకున్నట్లయితే తమిళ్ తైవాస్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. బెంగాల్ వారియర్స్ చూసుకున్నట్లయితే దబంగ్ ఢిల్లీ కేసుతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఈ రెండు టీంల లాస్ట్ 5 మ్యాచెస్ రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్ లాస్ట్ వాళ్ళు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్ల్లో గెలిచి వస్తున్నారు. గుజరాత్ జెయింట్స్ వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఈ సీజన్లో ఈ రెండు టీంల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధించి మరి ప్లే ఆఫ్కు మరింత దగ్గర వెళ్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.